మొత్తం కూడా ప్లే. సో ఇదేంటంటే అన్నమాట నెక్ ప్యాటర్న్ కాదు ఉంది ఇట్లా. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి దసరాకి నవరాత్రి లుక్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. అందుకని మనందరికి ఇష్టం కాబట్టి మీషోలో నుంచే తీసుకున్నాను. నాకు పర్సనల్ గా ఏంటంటే అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలా చేయటం ఇష్టము. కాకపోతే అందరూ లైక్ మీషో 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 అంటారు కాబట్టి మీషో నుంచే నవరాత్రి లుక్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. అన్ని మీషో నుంచే తీసుకున్నాను. అండ్ మీషోలో అయితే మీషో మహా సేల్ అయితే రన్ అవుతుంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా వరకు ప్రైజెస్ డ్రాప్ అయినాయి. నేను విష్ లిస్ట్ లో పెట్టుకున్నా, కొన్ని పర్చేస్ చేసుకుందాం అని చెప్పేసి విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను అనమాట. సో ప్రైస్ డ్రాప్ చాలా ఉంది, అందుకని చెప్పి నేను కూడా తీసేసుకున్నాను. అండ్ నవరాత్రి లుక్స్ కోసం కూడా ఈ కుర్తీ సెట్స్ అన్ని షార్ట్ వీడియోస్ లో ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలా పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇది ఏంటంటే మనకి వీ నెక్. యాక్చువల్ గా ఇది ఆలియా కట్ అంటారు కదా, సో ఆ ప్యాటర్న్ లో తీసుకున్నాను. ఇది ఎన్ని డేస్ నుంచి నా విష్ లిస్ట్ లో ఉంది, తీసుకుందాం అనుకుంటున్నా, బట్ తీసుకోలేదు. ఇప్పుడు వచ్చేసి దీని ప్రైస్ కూడా డ్రాప్ అయింది, అందుకనే తీసుకున్నాను. జస్ట్ 787 రూపీస్. సో ఎన్ని రోజుల నుంచి విష్ లిస్ట్ లో ఉండి పాపం ఇంకెందుకులే అని చెప్పి తీసేసుకున్నాను. ప్రైస్ కూడా జస్ట్ 787 రూపీస్. అండ్ దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా అయితే వచ్చినాయి, లైక్ 3/4 స్లీవ్స్. ఇది స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. సో ట్రాన్స్పరెంట్ ఓకే అనుకున్న వాళ్ళైతే తీసుకోండి, లేకపోతే కనుక లైనింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే చిన్ని లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ కింద అంతా కూడా ప్లెయిన్. మనకు తెలుసు కదా ఆలియా కట్ అంటే ఎట్లా వస్తుందో, సేమ్ అలానే వచ్చింది. భలే ఉంది, చాలా బాగుంది. లుక్ ఎట్ దిస్. ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. అండ్ నేనైతే సైజ్ స్మాల్ ఆర్డర్ చేశాను, నాకు ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుంది. బట్ ఎప్పుడైనా నేను ఆన్లైన్ లో తీసుకునేటప్పుడు ఒక సైజ్ ఎక్కువ తీసుకుంటాను, సో దట్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉంటే జస్ట్ మనం స్టిచింగ్ చేసేసుకోవచ్చు కాబట్టి సైడ్ న అట్లా అయితే తీసుకున్నాను. సో చాలా చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చేసింది. అండ్ దీనికి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ప్యాంట్ కూడా లైనింగ్ ఇచ్చేసారు. లైనింగ్ కూడా మనకి పాప్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవరైనా కనుక మీరు కంఫర్టబుల్ గా ఉండము, మేము లైనింగ్ లేకపోతే అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఇది చాలా బాగుంది. అండ్ ఇది చూసారా, ఇట్లా అయితే బాటమ్ వేర్ కిందన ఇలా అయితే ఇచ్చారు. సో అంతేకాకుండా ఇంకా దుప్పట చూడండి, దుప్పట కూడా మనకి ఆర్గన్జా దుప్పట ఇచ్చారు. సో ఇట్లా దుప్పట వచ్చింది. అండ్ దీనికి చిన్ని బూటీస్ అయితే వచ్చినాయి. చాలా చాలా బాగుంది. అండ్ పెద్ద చున్నీ మొత్తం కూడా ప్లెయిన్ గా వదిలేకుండా మనకి కట్ వర్క్ లాగా బార్డర్ ఇచ్చారు. సో ఇదనమాట ఫస్ట్ కుర్తీ. నేనైతే మాత్రం అందరికి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది నా ఫేవరెట్ కలర్. ఎందుకంటే నేను ఎప్పుడు ఇది పింట్రెస్ట్ లో స్క్రోల్ చేస్తున్న ప్రతిసారి కనిపించేది, కానీ ఎప్పుడు నాకు కొనుక్కుందాం అనుకుంటా ఉంటాను కదా, బట్ ఎప్పుడు వెనక్కి వెళ్తూ ఉంది. బట్ ఈసారి ఈ కలర్ తీసుకున్నాను. బట్ అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఆక్వా బ్లూ కలర్, బట్ ఇక్కడ వచ్చింది ఆక్వా గ్రీన్ కలర్. బట్ దట్స్ ఓకే, కలర్ వైజ్ అయితే బాగుంది. నేను ఎప్పుడు ఈ కలర్ యూజ్ చేయలేదు, సో ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట, మెషిన్ ఎంబ్రాయిడరీ. మేబీ ఇక్కడ దాకా కింద దాకా వచ్చింది. ఇలాంటివి ఏంటంటే మనము పొట్టిగా ఉన్నాం అనుకో పొడవుగా కనిపిస్తాము. ఇలా ఫస్ట్ నుంచి కింద దాకా ఒకే ప్యాటర్న్ కనుక తీసుకొస్తే ఆ ఇల్యూజన్ వస్తుంది అనమాట, మనము హైట్ గా ఉన్నామని ఇల్యూజన్ వస్తుంది. అండ్ స్లీవ్స్ కి వచ్చేసి ఇట్లా అయితే ఇచ్చారు. బట్ ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది. మీకు ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఇబ్బంది లేదు అనుకుంటే గనక గో ఫర్ ఇట్. లైనింగ్ వేసుకోవచ్చు కదా అని అనుకోవద్దు. నో, ఎందుకంటే ఈ కలర్ దొరకడం చాలా కష్టము. బట్ దొరికితే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ బై. అండ్ దీనికి ప్యాంట్ కూడా లైక్ ఇలా ఇచ్చారు. అండ్ ప్యాంట్ కూడా లైనింగ్ ఇచ్చారు, బికాస్ ఇది ఆర్గన్జా అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్జా, అందుకని చెప్పి లోపల లైనింగ్ వచ్చేసి మనకి పాప్ లైన్ అంటారు కదా, సో ఆ లైనింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి కింద కూడా చిన్ని బార్డర్ ఇట్లా ఇచ్చారు అనమాట. సో ఇలా అయితే ఇచ్చేసారు. ప్యాంట్ విషయానికి వస్తే ఇంకా చున్నీ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఖచ్చితంగా 2.5 మీటర్స్ ఉంటుంది. మొత్తం కూడా మనకి ఇట్లా వర్క్ ఇచ్చారనమాట. ఓవరాల్ చున్నీ మొత్తం కూడా మంచిగా వర్క్ ఇచ్చారు. సో ఇలా చూడొచ్చు. సో ఇలా అయితే వచ్చింది వర్క్ మొత్తం అయితే ఇట్లా వచ్చేసింది. ఇది కూడా 3 పీస్ సెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 945 రూపీస్. సో ఇదనమాట సెకండ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే
క్రీమ్ కలర్. ఇప్పుడు ఈ నెక్ అనేది చాలా చాలా ట్రెండీగా ఉంది. ఇది వీ నెక్ తో పాటు మనకి కాలర్ నెక్ వస్తుంది కదా, రెండు కాంబినేషన్ అన్నమాట. కాలర్ నెక్ ప్లస్ వీ నెక్ అనేది చాలా చాలా ట్రెండీగా ఉంది. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు అండ్ మిగతా అంతా మొత్తం ప్లెయిన్. అండ్ ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీ. దీనికి ప్యాంట్ వచ్చేసి సేమ్ ఇందాక అన్నిటికీ ఎలా అయితే ఇచ్చారో కింద వరకు ఇలా ఇచ్చారనమాట. యాక్చువల్ గా ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే కింద నీ దగ్గర లాక్ అయిపోతుంది, లాక్ అయినట్టు ఫీల్ వస్తుంది అనమాట. సో ఇట్లా అయితే ఇచ్చారు. దుప్పట చాలా బాగుందని అనుకోవచ్చు, బట్ పిక్ లో అయితే దుప్పట ఇది కాదు ఉంది. పింక్ కలర్ వచ్చి అండ్ దీనికి ఇలానే వర్క్ వచ్చింది. పింక్ ప్లెయిన్ దుప్పట ఇచ్చారు, బట్ ఇది కూడా బాగుంది, బాగాలేదని కాదు, బట్ చూపించింది అయితే రాలేదు అని నా ఫీలింగ్. సో దుప్పట కూడా చాలా పెద్దగానే ఉంది. యాజ్ యూజువల్ గా అన్నిటికీ దుప్పటాస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. బట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఆ విషయం, ఇక్కడ మనకి లైనింగ్ ఇస్తే మొత్తం ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. సో ఇది బిస్కెట్ కలర్ లైక్ క్రీమ్ కలర్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటుందని వాడు ఇవ్వచ్చు కదా, మొత్తం ఇవ్వచ్చు కదా. ఇక్కడ హాఫ్ వరకే ఇచ్చాడు. అది అసలు నాకు అస్సలు నచ్చలేదు. అలా హాఫ్ ఇవ్వటం దేనికి చెప్పండి. సో ఇట్లా హాఫ్ ఇచ్చేసి హాఫ్ అంతా కూడా లైనింగ్ లేదు, నాకు అది అసలు నచ్చలేదు. సో ఇట్లా ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే హాఫ్ లైనింగ్ ఇచ్చేసి హాఫ్ లైనింగ్ ఇవ్వలేదు, అందుకని నాకు అసలు నచ్చలేదు. అదొక్కటి నచ్చలేదు, మిగతా అంతా మాత్రం కలర్ వైజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది అనమాట. 3 పీస్ సెట్, దీని ప్రైస్ కూడా 998 రూపీస్. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందంటే నెక్ ప్యాటర్న్. దీని మొత్తము వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. దీన్ని యాక్చువల్ గా నాచ్ నెక్ అంటారు. చాలా బాగుంటుంది ఈ నెక్. సో దీని స్లీవ్స్ కూడా ఇట్లా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చూడండి ఇట్లా చిన్ని డీటెయిలింగ్స్ ఇచ్చారులేండి, ఇలా చిన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి లైనింగ్ లేదు. లైనింగ్ ఇక్కడ లైక్ ఇందాకట్లాగానే కొంచెం లైనింగ్ ఇచ్చారు, అది కూడా మనకి సో లైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ దాకే ఉంది. నాకు పర్సనల్ గా ఏంటంటే ఉంటే లైనింగ్ మొత్తం ఉండాలి, లేకపోతే ఉండొద్దు. బట్ ట్రాన్స్పరెంట్ అయితే లేదు. ట్రాన్స్పరెంట్ కనుక ఉంటే కనుక వాళ్ళు లైనింగ్ ఇచ్చిన ఒక అర్థము, ట్రాన్స్పరెంట్ లేనప్పుడు ఆ లైనింగ్ ఇచ్చి దాన్ని హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చి దాన్ని ఎందుకు క్లమ్సీ చేశారో నాకు తెలీదు. బట్ ఐ డోంట్ లైక్ అలా వస్తే నాకు అస్సలు నచ్చదు. సో ఇదన్నమాట. ఈ ప్రైస్ కూడా 1046 రూపీస్. బట్ అప్పుడు ఎందుకు ఇట్లా చేశారో నాకు అర్థం కాలేదు, నాకు నచ్చలేదు. ఫస్ట్ అలా హాఫ్ ఇస్తే నాకు నచ్చదు కాబట్టి. సో ఇది ప్యాంట్ వచ్చేసి కూడా మనకి నార్మల్ ప్యాంట్ ఇచ్చారనమాట. దీనికి నాకు వెయిట్ సో ప్యాంట్ కూడా మనకి ఇట్లా ఇచ్చి కింద కూడా ఏం లేదు, నార్మల్ ప్యాంట్ ఇచ్చారు. నాకు అసలు నచ్చలేదు ఇది. సో నేనైతే ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా చున్నీ చూడండి, అసలు చున్నీ అయితే మాత్రం లైక్ వర్స్ట్ అనమాట. చున్నీ ఇలా అయితే వచ్చింది. నాకు చున్నీ కూడా నచ్చలేదు. ఓన్లీ ఈ పార్ట్ బాగా నచ్చింది. సరే ప్యాంట్ తీసేయండి, ప్యాంట్ అయితే మనకి సరేలే మనం నార్మల్ గా లెగ్గిన్ వేసేసుకోవచ్చు అనుకోవచ్చు. బట్ చున్నీ కూడా ఇట్లానే ఉంది. లెంత్ అయితే మాత్రం బాగుంది. బట్ అసలు ఇది ఫ్రంట్ పార్ట్ అయినా కానీ ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు చున్నీ విషయానికి వస్తే. సో నేనైతే దీన్ని ఖచ్చితంగా రిటర్న్ చేసేస్తున్నాను. బికాస్ హాల్ మొత్తంలో హైయెస్ట్ ప్రైస్ ఇదే, కాకపోతే ఇదే అలా ఉందన్నమాట. మిగతా అన్ని చాలా బాగున్నాయి, ఇది ఒకటి మాత్రం నాకు నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను వేసుకున్న డ్రెస్. మీరు ఇందా నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ ఇట్లా వచ్చే ఎంబ్రాయిడరీ హ్యాండ్కి వచ్చి ఇదంతా కూడా మనకి కట్ చేశారు. సో ఇట్లా కట్ చేసి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ చున్నీ వచ్చేసి ఇట్లా మొత్తం అయితే లేస్ ఇచ్చి ఇంకా టాజిల్స్ చూడండి ఎన్ని టాజిల్స్ యూజ్ చేశారంటే లైక్ మనకి బోహో ఎఫెక్ట్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది ఇంకా చున్నీ వచ్చేసి ఆర్గన్జా అనమాట. అండ్
ఇంకా కింద కూడా మీకు అర్థమవుతుందో లేదో, కూర్చొని ఉన్నాను కాబట్టి మేబీ మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ షార్ట్ వీడియోస్ లో ఆర్ పక్కనైతే మీకు మెన్షన్ చేస్తాను కాబట్టి మీకు అర్థమైపోద్ది లుక్ ఎలా ఉంది. అండ్ ఇది వచ్చేసి నీ లెంత్ వరకే ఉంది, బట్ ప్యాంట్ కొంచెం టైట్ గా అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటుంటే మీ సైజ్ ఎస్ అనుకోండి, నెక్స్ట్ సైజ్ అయితే పెట్టుకోండి, సో దట్ కంఫర్టబుల్ గా ఉంటుంది. సో అదనమాట. డీటెయిల్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను, విత్ ప్రైజెస్ తో చెప్పాను. ఏమైనా మిస్ అయ్యంటే కమెంట్ సెక్షన్ లో క్వశ్చన్ అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇంతకీ ఈ హాల్ మొత్తంలో మీ ఫేవరెట్ ఏదనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. చలో బై గైస్.